సోషల్ పోస్ట్ ప్రేక్షకులకి స్వాగతం. నేను డాక్టర్ అనిల్ కుమార్ బచ్చు, సర్టిఫైడ్ ఫైనాన్షియల్ ప్లానర్. సో, చాలామంది ఏంటంటే ఈ మధ్యలో ఫైనాన్షియల్ ఇన్ఫర్మేషన్ ఎస్పెషల్లీ పర్సనల్ సేవింగ్స్ సంబంధించింది, ఇన్వెస్ట్‌మెంట్‌కి సంబంధించింది ఈజీగా అవైలబుల్ ఉన్నాయి. ఎక్కడైనా ఇంటర్నెట్ ద్వారా, మొబైల్ యాప్స్ ద్వారా, టీవీ ద్వారా, అన్ని రకాల చోట యూట్యూబ్ ద్వారా, అన్ని రకాల ద్వారా ఇన్ఫర్మేషన్ ఈజీలీ అవైలబుల్ ఉన్నప్పుడు నాకు పర్సనల్ ఫైనాన్షియల్ అడ్వైజర్ అవసరమా? అవసరమైతే ఎలాంటి వ్యక్తులను సెలెక్ట్ చేసుకోవాలనే క్వెషన్ చాలామంది మనసులో ఉన్న ప్రశ్న. అండ్ నన్ను అడుగుతా ఉంటారు కూడా నేను ఒక సర్టిఫైడ్ ఫైనాన్షియల్ ప్లాన్ మిమ్మల్ని ఎందుకు నేను హైర్ చేసుకోవాలనే క్వెషన్ కూడా వస్తా ఉంటుంది నాకు. సో, ఫస్ట్ థింగ్ ఏంటంటే అవసరమా లేదా చూద్దాం. ప్రతి దానికి కూడా మీరు మనం చదువులకు గాని, మన కెరియర్‌లో కానీ, ప్రతి ఒక్క చోట కూడా మనకి ఒక అడ్వైజరే అనుకోండి, ఒక మెంటరే అనుకోండి, ఒక గురువే అనుకోండి కావాలి. ఎందుకు అంటే మనకు చాలా విషయాలు తెలిసినా సరే, మన విషయాలనే దానికి మన బయాసెస్, ఒపీనియన్స్, బయాసెస్ అనేవి ఉంటాయి. అంటే మనకు నచ్చినవి, నచ్చనివి ఉంటాయి. అప్పుడు థర్డ్ పార్టీ వ్యూ అంటే ఇంపార్షియల్ వ్యూ ఒకటి, థర్డ్ పార్టీ వ్యూ అనేది ఉండదు. సో, మనకి గోల్డ్ మీద మంచి ఒపీనియన్ ఉంటే మనము ఆ గోల్డ్ మంచా లేదా చెడా అని కాకుండా గోల్డ్ మీద ఇన్వెస్ట్ చేస్తాం. మనకి స్టాక్ మార్కెట్ మీద ఎవరో చూసేసి మార్కెట్ ఎలా ఉన్నా సరే ఇన్వెస్ట్ చేసే అవకాశాలున్నాయి. ఈ మధ్యలో కొత్తగా టెంప్టేషన్స్ వచ్చాయి. క్రిప్టో ఉంది. చాలా గ్యాంబ్లింగ్ సైట్స్ వచ్చాయి. రకరకాల కొత్త క్రిప్టో కాయిన్స్ వచ్చాయి. ఇంకా ఏదో రకరకాల మింటింగ్ స్కీమ్స్ వచ్చాయి. సో, ఇన్ని వాటిల్లో టెంప్టేషన్స్, సజెషన్స్, టిప్స్ ఇవన్నీ ఉన్నప్పుడు ఏంటంటే కొన్ని కేసుల్లో మనం సక్సెస్‌ఫుల్ అవ్వచ్చు. బట్ చాలా కేసుల్లో ఫెయిల్యూర్స్ చాలా జరుగుతున్నాయి. మనం చూస్తున్నాము చాలా అన్‌నోన్ ఇన్వెస్ట్‌మెంట్ కంపెనీస్ రైజ్ చేస్తున్నాయి డబ్బులు, ఎళ్ళిపోతున్నాయి. అన్‌నోన్ క్రిప్టో కాయిన్స్ వస్తున్నాయి, ఎళ్ళిపోతున్నాయి. అన్‌నోన్ కంపెనీస్‌లో మనం డబ్బులు పెట్టేస్తున్నాము. అది పెరిగినట్టు పెరుగుతుంది. ఆ తర్వాత ఆ కంపెనీ లిస్టింగే అవ్వట్లేదు. సో, మెనీ కేసెస్ వేర్ మనం అనుకుంటాం మంచి రిటర్న్స్ వస్తున్నాయని ఒక స్టాక్‌లో పెడతాం, పోతాయి. సో, ఇలాంటప్పుడు ఒక ట్రస్టెడ్ అండ్ ఎట్ ద సేమ్ టైమ్ సర్టిఫైడ్ గాని రిజిస్టర్డ్ గాని ట్రైన్డ్ ఫైనాన్షియల్ అడ్వైజర్ ఉన్నాడనుకోండి. మనకేంటంటే మంచి జరిగినప్పుడు ఎవరికీ అవసరం ఉండదు హెల్ప్. బట్ కష్టాలు గాని, మార్కెట్ కానీ, మనం పెట్టిన ఇన్వెస్ట్‌మెంట్ కానీ అనుకున్నట్టు పని చేయనప్పుడు ఏంటంటే ఒక ఇన్వెస్ట్‌మెంట్ అడ్వైజర్ గాని, ఒక పర్సనల్ అడ్వైజర్ అనేది, ఫైనాన్షియల్ అడ్వైజర్ అనేది చాలా అవసరం అనమాట. ఎగ్జాంపుల్ మనం చూసుకుంటే లాస్ట్ 6 మంత్స్ నుంచి మార్కెట్స్ అనుకున్నట్టు పెర్ఫార్మ్ చేయట్లేదు. ఒక 15-20% కరెక్షన్స్ వచ్చింది స్టాక్ మార్కెట్‌లో. ఇలాంటప్పుడు మనం చూసుకుంటే ఎగ్జాంపుల్ మార్కెట్ డేటా కూడా ఉంది. ఎవరైతే ఇప్పుడు మార్కెట్‌లో ఇన్వెస్టర్స్ మ్యూచువల్ ఫండ్‌లో 2 రకాలున్నారు. డైరెక్ట్ ఇన్వెస్టర్స్, రెగ్యులర్ ఇన్వెస్టర్స్. రెగ్యులర్ ఇన్వెస్టర్స్ ఏంటంటే ఒక అడ్వైజర్ ద్వారా, హెల్ప్ ద్వారా సజెషన్ తీసుకొని పెడుతున్న వాళ్ళు. డైరెక్ట్ యాప్ ద్వారా గాని, సొంతంగా తమకు తెలిసిన నాలెడ్జ్‌తో ఇన్వెస్ట్ చేస్తున్న వాళ్ళు. డేటా తీసుకుంటే ఈ 6 మంత్స్‌లో డైరెక్ట్ ఎస్ఐపీస్ కానీ, డైరెక్ట్ ఇన్వెస్ట్‌మెంట్స్ అనేటివి రిడెంప్షన్ ఎక్కువైపోయాయి. వేరాజ్ అడ్వైజర్ ద్వారా గాని, రెగ్యులర్ ఏవైతే ఉన్నాయో అవి ఇన్వెస్ట్‌మెంట్స్ రిడెంప్షన్ చాలా తక్కువయ్యాయి. రీజన్స్ ఏంటంటే మీరు ఒక అడ్వైజర్ ఉండడం వల్ల మీకేవైనా డౌట్స్ వస్తే ఏంటంటే ఫస్ట్ థింగ్ మీరు మీ అడ్వైజర్‌కి ఒక కాల్ చేయొచ్చు, మాట్లాడొచ్చు. సార్ ఇట్లా మార్కెట్ ఇలా ఉంది. మనం ఏం చేద్దాం ఈ సిట్యుయేషన్‌లో? నేను ఆల్రెడీ ఇన్వెస్ట్ చేసున్నాను. ఇన్ని లక్షలు ఇన్వెస్ట్ చేశాను. ఇంత డబ్బులు ఇన్వెస్ట్ చేశాను. ప్రతి మంత్ ఇంత ఎస్ఐపి కడుతున్నాను. నేను కట్టాలా వద్దా? రిడెంప్షన్ చేయమంటారా? మార్కెట్ బానే ఉందా? అని అడగడానికి ఒక మనిషి ఉంటాడు. వేరాజ్ మోస్ట్ ఆఫ్ ద టైమ్ ఏమవుతుందంటే అడ్వైజర్ లేకపోతే మీరు వేరే వాళ్ళ అడ్వైస్ వినాల్సొస్తుంది. థర్డ్ పార్టీ న్యూస్ వినాల్సొస్తుంది. అండ్ కన్సిడరింగ్ ఎస్పెషల్లీ ఏంటంటే మార్కెట్‌లో న్యూస్ ఛానెల్స్ ఎనీ అదర్ మీడియా ఎఫెక్ట్ ఏంటంటే మీకు మార్కెట్ పడిపోయినప్పుడు చాలా భయపెడతా ఉంటారు. ఇవాళ ఇన్ని లక్షల కోట్ల సంపద ఆవిరైపోయిందని పెద్ద పెద్ద రెడ్ కలర్‌తో బోర్డ్స్ చూపిచ్చేసి, డౌన్ యారోస్ చూపిచ్చేసి మనల్ని భయపెడతా ఉంటారనమాట. ఎక్కడ మన ఇన్వెస్ట్‌మెంట్ ఒక రూ. 1,00,000 80,000కి పడిపోయింది. ఇంకా 50,000కి పడిపోతుందనే భయాలు పెరుగుతా ఉంటాయి. అదే ఒక అడ్వైజర్ ఉంటే ఇలాంటి పరిస్థితులు ముందు కూడా జరిగాయి. మీ ఇన్వెస్ట్‌మెంట్ హరైజన్ ఏందో ముందే చెప్పుంటారు. ఎందుకు ఇన్వెస్ట్ చేశారో ముందే చెప్పుంటారు. సో, వాళ్ళు మీకు నిజంగానే అవసరం ఉందంటే రిడీమ్ చేయిస్తారు. అదర్‌వైజ్ వెయిట్ చేయమంటారు. సో, మీకొక గైడెన్స్ అనేది ఎప్పుడూ ఉంటుంది. సెకండ్, ఒక పర్సనల్ ఫైనాన్స్ అడ్వైజర్ ఇది మీకు ఒక అవసరమైతే ఇంకొక ఇంపార్టెంట్ ఏంటంటే చాలా కేసుల్లో మార్కెట్‌లో ఎవరున్నారంటే ఇది ఎక్కువగా కమిషన్ ఇచ్చే తక్కువ రిటర్న్స్ వచ్చే ఇన్వెస్ట్‌మెంట్స్ చాలా ఉన్నాయి. వాటిని సెల్ చేసే వాళ్ళేంటంటే మోస్ట్ ఆఫ్ ద టైమ్ ఇన్వెస్ట్‌మెంట్ అడ్వైజర్ కానే కాదు. కమిషన్ కోసమో లేకపోతే క్విక్ మనీ కోసమో తప్ప వాళ్ళకొచ్చే లాభాల కోసం తప్ప ఇన్వెస్టర్స్ కోసం
ఆలోచించరనమాట. అలాంటి వారిని అవాయిడ్ చేయడం చాలా ఇంపార్టెంట్. సో, మోస్ట్ ఆఫ్ ద టైమ్ ఏంటంటే చాలామంది ఇన్వెస్ట్‌మెంట్స్ పేరుకు పెట్టుకుంటారు కానీ, ఇట్లాంటి ఇన్వెస్ట్‌మెంట్స్ ద్వారా ఇన్వెస్టర్స్ అడ్వైజర్స్ ద్వారా ఇట్లాంటి వాళ్ళ ద్వారా తీసుకున్న ఇన్వెస్ట్‌మెంట్స్ రిటర్న్స్ రావు. ఆ తర్వాత ఎప్పుడు కూడా మనం అనుకున్నట్టు హ్యాపీగా కూడా ఉండము. ఇంకొక కేస్‌లో ఏంటంటే మోస్ట్ ఆఫ్ ద టైమ్ ఎస్పెషల్లీ లాస్ట్ 5-10 ఇయర్స్‌లో చూస్తున్నాం ఏంటంటే బ్యాంక్స్ ద్వారా బ్యాంక్ ఎంప్లాయీస్ మనం ఒక బ్యాంక్‌కెళ్తాము ఒక లోన్ కోసము, ఒక డబ్బులు డిపాజిట్ చేయడానికి కోసము, ఒక లాకర్ కోసము, ఒక వేరే ఏదైనా పర్పస్ కోసం వెళ్ళినప్పుడు ఏంటంటే మనకు అవసరం లేకున్నా ఒక ఇన్వెస్ట్‌మెంట్ ప్లాన్ అనో లేకపోతే ఇంకో ఏదో అని చెప్పి అంటగడతా ఉంటారు. ఈ కేస్‌లో ఏంటంటే సమ్‌టైమ్స్ బానే జరుగుతుంది. బట్ వాళ్ళు నిజంగానే మంచి అడ్వైజరా అంటే కాదు. అటువంటి అడ్వైజర్‌ని చేసుకోకపోవడం చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే వాళ్ళు మోస్ట్ ఆఫ్ ద టైమ్ ట్రాన్స్‌ఫర్ అవుతా ఉంటారు. బ్యాంకులు మారుతా ఉంటారు. మీకు డబ్బులు ఎప్పుడైతే విత్‌డ్రా చేయాలో ఎవరిని కనుక్కోవాలో తెలీదు. ఎక్కడ మీ ఇన్వెస్ట్‌మెంట్ ఉందో తెలీదు. వాటి డీటెయిల్స్ తెలీదు. మీరు పాలిసీ తీసుకుంటే ఆ పాలిసీ డీటెయిల్స్ తెలీదు. వాటిని ఎలా క్లెయిమ్ చేసుకోవాలో తెలీదు. మళ్ళీ ఎళ్లి అదే బ్యాంక్‌లో ఎళ్లి అడిగితే నా దగ్గర ఇన్ఫర్మేషన్ లేదని చెప్తారు. సో, టార్గెట్స్ కోసము వాళ్ళ నంబర్స్ కోసం అమ్మేవాళ్ళు ఉంటారు. సో, వాళ్ళు ఐ డోంట్ అంటే అట్లాంటి పర్సనల్ ఫైనాన్స్ అడ్వైజర్స్ అయితే కానే కాదు. సో, ఎవరిని చేసుకోవాలి మరి ఇలాంటి వాళ్ళు కానప్పుడు ఎలాంటి వాళ్ళు? ఫస్ట్ థింగ్ ఏంటంటే మీరు చేసుకునే పర్సనల్ ఫైనాన్స్ అడ్వైజర్ చేసుకునే వాళ్ళు ఎవరైనా ఉన్నారంటే రిజిస్టర్డ్ కాదా చూడండి. రిజిస్ట్రేషన్‌లో కూడా రకరకాల ఫైనాన్షియల్ ప్లానర్స్ ఉన్నారు. ఆర్ఐఏ అని రిజిస్టర్డ్ ఇన్వెస్ట్‌మెంట్ అడ్వైజర్స్, సెబీ ద్వారా రిజిస్టర్ అయిన వాళ్ళున్నారు. వాళ్ళు ఓన్లీ అడ్వైజరీ మాత్రమే ఇస్తారు. ఎటువంటి డిస్ట్రిబ్యూషన్ చేయరు. ఎటువంటి కమిషన్ ఇన్‌కమ్ గాని, డిస్ట్రిబ్యూషన్ ఇన్‌కమ్ గాని వాళ్ళకి రాదు. వాళ్ళు సంవత్సరానికి 15,000, 20,000, 50,000 మన కార్పస్‌ని బట్టి వాళ్ళ నేమ్‌ని బట్టి వాళ్ళు తీసుకుంటా ఉంటారు. అదొక మెథడ్. సర్టిఫైడ్ ఫైనాన్షియల్ ప్లానర్స్ ఉన్నారు మార్కెట్‌లో. మ్యూచువల్ ఫండ్ డిస్ట్రిబ్యూటర్స్ ఉన్నారు. సో, చాలామంది ఏంటంటే మినిమమ్ చూడాల్సిందేంటంటే వాళ్ళకి కావాల్సిన క్వాలిఫికేషన్ ఉందా? వాళ్ళకి కావాల్సిన రిజిస్ట్రేషన్ నంబర్స్ ఉన్నాయా? అన్ని నంబర్స్ అందరి పేర్లు సెర్చ్ చేస్తే వ్యాలిడిటీ ఉందా లేదా అనేది తెలుస్తుంది. అట్ ద సేమ్ టైమ్ వాళ్ళ ఎక్స్‌పీరియన్స్ ఎంత ఉంది మార్కెట్‌లో. మోస్ట్ ఆఫ్ ద టైమ్ ఏంటంటే చాలామంది వాళ్ళ వెబ్‌సైట్స్ వాళ్ళు గూగుల్‌లో గాని పోస్ట్ చేసినప్పుడు వాళ్ళకి కూడా రివ్యూస్ ఉంటాయి. ఆ రివ్యూస్ చూడండి. అండ్ కావాలంటే మీరు వాళ్ళ ఎగ్జిస్టింగ్ క్లయింట్స్ పేరు అడగండి. ఆ కొద్దిమంది నంబర్ రిఫరెన్స్‌లు తీసుకోండి. ఆర్ దే హ్యాపీ ఆర్ నాట్ అనేది తెలుసుకోండి. అండ్ కొన్ని క్వెషన్స్ అడగండి. సో, అంతే తప్ప బ్లైండ్‌గా ఎవరో వచ్చేసి ఇది ఇన్వెస్ట్ చేయమంటే మాత్రం చేయకండి. ఒక ట్రస్టెడ్ ఫైనాన్షియల్ అడ్వైజర్ ఒక ఫ్యామిలీకి మనము ఒక ఫ్యామిలీ డాక్టర్ అంటాం. ఎంత ఇంపార్టెంటో ఫైనాన్షియల్‌గా కూడా ఒక మన అవసరాలకి అంటే మన గోల్స్‌కి, మన సేవింగ్స్‌ని పద్ధతిగా సక్రమంగా పెట్టుబడి పెట్టించేవాళ్ళు అండ్ అట్ ది సేమ్ టైమ్ ఫైనాన్షియల్ అడ్వైజర్ అంటే ఓన్లీ ఇన్వెస్ట్‌మెంట్సే కాదు. ఇన్స్యూరెన్సెస్ కూడా మనకు కావాల్సిన హెల్త్ ఇన్స్యూరెన్స్ కానీ, లైఫ్ ఇన్స్యూరెన్స్ ఓన్లీ టర్మ్ లైఫ్ ఇన్స్యూరెన్స్ కానీ కావాల్సినవి మన ఫ్యూచర్ రిటైర్మెంట్ కోసం సేవ్ చేసేవాళ్ళు, చెప్పేవాళ్ళు చాలా ఇంపార్టెంట్ అనమాట. ప్రతి ప్లేస్‌లో కూడా మనకొక గురువు ఎంత ఇంపార్టెంటో, ఒక మెంటర్ ఎంత ఇంపార్టెంటో, పర్సనల్ సేవింగ్స్‌లో కూడా ర్యాండమ్‌గా మన పియర్స్, మన ఫ్రెండ్స్ చేస్తున్నారని, మన ఫ్యామిలీ చేస్తున్నారని కాకుండా ఒక ట్రైన్డ్, రిజిస్టర్డ్, ఎక్స్‌పీరియన్స్‌డ్ అడ్వైజర్ ఉంటే ఏంటంటే, మనకు అనుకున్న గోల్స్ అచీవ్ చేసే ఛాన్సెస్ ఆర్ హయ్యర్. బికాజ్ వాళ్ళు మిమ్మల్ని రెగ్యులర్‌గా, కాన్స్టెంట్‌గా అడుగుతా ఉంటారు. దారిలో తీసుకొస్తా ఉంటారు. మీకేమైనా డౌట్స్ ఉంటే, క్వెషన్స్ ఉంటే చెప్తా ఉంటారు. మంచి ఇన్వెస్ట్‌మెంట్స్ చెప్తారు. అండ్ ఆల్సో మీ పోర్ట్‌ఫోలియో కూడా రివ్యూ చేస్తా ఉంటారు. మంచి సజెషన్స్ ఇస్తా ఉంటారు. అండ్ కొత్తగా వచ్చిన స్కీమ్సే అనుకోండి, కొత్తగా వచ్చిన ఇన్వెస్ట్‌మెంట్ ఆప్షన్సే అనుకోండి, ఆల్సో టాక్సెస్ ఏమైనా ఉంటే దాని ప్రకారం ఆప్టిమైజ్ కూడా చేస్తా ఉంటారు. సో, ఇట్ ఈస్ ఏంటంటే చాలా ఇంపార్టెంట్ ఒక మంచి అడ్వైజర్‌ని వెతుక్కోవడం. కష్టపడి సంపాదించడం ఎంత ఇంపార్టెంటో, చదివి మంచి జాబ్ చేయడం ఇంపార్టెంటో, సంపాదించిన డబ్బుల్ని కూడా ఒక పద్ధతిలో సేవ్ చేయడానికి, మీకు దారి చూపించడానికి అండ్ కాన్స్టెంట్‌గా రివ్యూ చేయడానికి, అడ్వైస్ తీసుకోవడానికి కూడా ఒక పర్సనల్ ఫైనాన్షియల్ అడ్వైజర్ కూడా అంతే అవసరం. సో, దాన్ని ఎవరో చెప్పారని మీరు చేయొద్దు. మంచిగా కొంచెం రివ్యూ చేయండి, తెలుసుకోండి. మంచి ఫైనాన్షియల్ ప్లానర్‌ని కాంటాక్ట్ చేయండి. వాళ్ళ అడ్వైస్‌తో మీ ఇన్వెస్ట్‌మెంట్స్ చేయండి, పెంచుకోండి. థాంక్ యూ.